సమాజంలో సోషల్ మీడియా ప్రభావం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో చాలామంది యువత అంతా కూడా సోషల్ మీడియాలో సమయం వృధాగా గడపడం, లేదంటే జల్సాలకు అలవాటు పడి ఇతరత్ర పనులు చేయడం లాంటివి చూస్తుంటాం. కానీ అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో కేవలం 125 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ కూడా జిల్లా మొత్తానికి ఆ గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. ఆ గ్రామంలో ఏ ఇంటిని తట్టినా ఆ ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉంటున్నారు. అదే గద్వాల జిల్లాలోని తుర్కోనిపల్లి గ్రామం. తుర్కోనిపల్లి గ్రామంలో ఇంటింట్లో కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉంటున్నారు. వారంతా కూడా ఒకరిని చూసి మరొకరు ఇన్స్పిరేషన్గా ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఆ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కూడా ఆ గ్రామం నుంచే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. తుర్కోనిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలను సాధిస్తున్నటువంటి యువతపై ఆర్టీవీ ప్రత్యేక కథనం. నా పేరు ఎం రేణుక. మాది తుర్కోనిపల్లి గ్రామం. నేను మొన్న 2024 డిఎస్సిలో జాబ్ కొట్టడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను. 7th వరకు ఇక్కడ లోకల్లో గద్వాల్లో చదివాను. తర్వాత 10th వనపర్తి, ఇంటర్ సివి రామన్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్, తర్వాత డిగ్రీ ఎమ్మెల్యే కాలేజ్ డైట్ గవర్నమెంట్ డైట్ చదివాను. తర్వాత 2023లో నా డిగ్రీ అయిపోయింది. తర్వాత 2024 డిఎస్సిలో సెప్టెంబర్లో నాకు జాబ్ రావడం జరిగింది. దీనికి మా అమ్మ మా నాన్న చాలా కష్టపడ్డారు. ఇంకా నేను వాళ్ళ కష్టం చూసి నేను బాగా చదవాలి అని అనుకున్నాను. అందుకనే మంచిగా చదివి జాబ్ కొట్టడం జరిగింది. నాకు నీలహల్లి గ్రామం దరూర్ మండలంలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మా ఊరు నుంచి అది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాతో పాటు మా సిస్టరే మా బాబాయ్ కూతురు సునీతకి జాబ్ వచ్చింది. ఇంకా మా ఊర్లో చిన్న వెంకటేష్ అని మా ఫ్రెండ్కి కూడా అందరం ఒకటే క్లాసు, మా ఫ్రెండ్కి కూడా రావడం జరిగింది. రావడానికి ముఖ్య కారణం మా అమ్మ మా నాన్న వాళ్ళు, తర్వాత నా ఫ్రెండ్స్, నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్, ఇంకా నేను హార్డ్ వర్క్ చేయడం వల్లే నాకు ఈ జాబ్ రావడం జరిగింది. మా ఊర్లో వాళ్ళందరూ చాలా కష్టపడి జాబ్లు తెచ్చుకుంటారు. నేను కూడా దానికి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా జాబ్ తెచ్చుకున్నా. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా ఇన్స్పైర్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. మన గద్వాల్ డిస్ట్రిక్ట్ నిరక్షరాస్యత ఎక్కువ ఉంది అని అంటుంటారు. అదంతా తీసేసి అక్షరాస్యత గల జిల్లాగా కావాలని కోరుకుంటున్నాను. నా పేరు సునీత. మా తుర్కోనిపల్లి గ్రామం. నేను చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం ప్రభుత్వ బడిలోనే చదువుకోవడం జరిగింది. నేను ఇంటర్ తర్వాత డిఎడ్ కోర్స్ చేయడం ద్వారా ఎస్జిటి ఉద్యోగం సాధించాను. నాలాంటి పేద విద్యార్థులకు మంచిగా బోధన చేయడం చెప్పి వృత్తిని ఎంచుకోవడం జరిగింది. మా ఇంట్లో చదువుకున్న మొదటి దానిని నేనే, అలాగే ఉద్యోగం సాధించిన దానిని కూడా నేనే. మా అమ్మ నాన్నలు ఇద్దరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. నాకు ఈ ఉద్యోగం సాధించడానికి మా అమ్మ నాన్నల కృషి ఇంత చేశారు. డిఎస్సి 2024 ద్వారా నేను డిఎస్సిలో సెలెక్ట్ కావడం జరిగింది. కేటీగడ్డి మండలం పాగుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నాను. కేటీగడ్డిలో నేను ఈ పోస్టింగ్ తీసుకోవడం కూడా నాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆ ప్రాంతంలో విద్యను అభ్యసించే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళకు బాగా విద్యను అందించి వాళ్ళ అక్షరాస్యత శాతం పెంచేందుకు నేను కృషి చేస్తాను. ఈ ఉద్యోగం సాధించడానికి మా అమ్మ నాన్నల కృషి చాలా ఉంది. అలాగే నేను చదువుకోవడానికి మా అన్నయ్య హెల్ప్లు, మా తమ్ముడు సహాయం చాలా ఉంది. ఖచ్చితంగా పిల్లల్ని చేయని చెట్టు తొలగిపోకుండా ఎప్పుడు బడి ఉన్నప్పుడు కాలేజ్ కానీ వాళ్ళకి ఇంపార్టెంట్గా తల్లిదండ్రులు తుర్కంపల్లి గ్రామం ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళని పని తెలుసుకోకుండా చదివించినందుకు మరి ఉద్యోగస్తులు అయినారు, రైల్వేలు అయినారు, పోలీస్ స్టేషన్లు అయినారు, టీచర్లు అయినారు. ఇంకా ప్రైవేట్ జాబ్ కూడా ఒక 5-6 మంది ప్రైవేట్ జాబ్లు ఉన్నారు. అట్లనే తర్వాత మా గ్రామంలో మాత్రం పని విషయంలో ఎవరు పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకోకుండా ఖచ్చితంగా మా గ్రామంలో చదువు అంటే చిన్న 2వ తరగతి కానీ ఖచ్చితంగా ఊర్లో 2 నుండి 5 వరకు, 1 నుండి 2, 5 వరకు కూడా అట్లే కంటిన్యూ చేసి మళ్ళీ తీసుకుపోయి బయట కూడా ఎక్కడ ఎంత పైసలైనా ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి ఈ గ్రామంలో అభివృద్ధి చేశారు. మా గ్రామం తుర్కంపల్లిలో చాలా వరకు ఎవరు కూడా వెనకాడకుండా అన్ని కులాలు ఏకంగా పిల్లల్ని ఖచ్చితంగా చదివించినందుకు ఒక 30-40 మంది దగ్గర ఇప్పుడు రైల్వేలో ఉండరు, పోలీస్ స్టేషన్లో ఉండరు, మరి ఆ తర్వాత టీచర్లు ఉండరు, ఈఆర్ఏలు ఉండరు. మరి ఈ సంవత్సరం లాస్ట్లో మొన్న వచ్చిన జాబులు 5 మంది. ఇంకా మా గ్రామంలో మాత్రం పిల్లల్ని ఇంకా చాలామంది చదివించుకుంటున్నారు, బాగుండరు. మా ఊర్లో ఇది ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టి చేసినందుకే పిల్లలు బాగా ముందుకు పోయినారు. ప్రతి ఒక్కరూ దాదాపు 30-45 మందికి తక్కువ లేరు. ప్రతి దాంట్లో ప్రైవేట్ జాబులు చేస్తారు కొందరు,
మా గ్రామంలో ఉన్న విషయం ఇది. మా తుర్కంపల్లి గ్రామంలో మాత్రము ఏమంటే అసలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల్ని చదివించే దాంట్లో ముందడుగులో ఉండరు. అట్లా ఉన్నందుకే మా గ్రామానికి ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి. అట్లా ఊక కూడా ఉండకుండా ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, మరి చదువుకున్న వాళ్ళందరూ జాబ్ రాకుండా ప్రైవేట్ జాబులు చేస్తున్నారు. మా గ్రామాభివృద్ధి భాగంగా ముందు సాగుతుంది. ఖచ్చితంగా మా ఊర్లో ఇంకా ఎక్కువ వచ్చే సంవత్సరం వరకు మళ్ళా జాబులు వస్తాయని నమ్మకంగా మేము నమ్మి పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం మా గ్రామ ప్రజలందరూ. నా పేరు వెంకటరాములు, మాది తుర్కోన్పల్లి, గద్వాల్ జిల్లా, గద్వాల్ మండలం. ఇక మా ఊరు విషయానికి వస్తే మా ఊర్లో దాదాపు ఒక 500 మంది జనాభా ఉంటారు. దానిలో యువత చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అందులో ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి చేసిన వాళ్ళు దాదాపుగా ఓ 15 మంది వరకు ఉపాధ్యాయ వృత్తి చేసే వాళ్ళు ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు డాక్టర్లు, తర్వాత ఇంజనీర్లు, తర్వాత బ్యాంక్ ఉద్యోగులు, ప్రొఫెసర్లు, ఇలా పంచాయత్ సెక్రటరీ, ప్రతి రంగంలో మా ఊర్లో ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం పొంది ఉన్నారు. ఇక నా విషయానికి వస్తే నేను కూడా గత 2024 డిఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. లాంగ్వేజ్ పండిట్ తెలుగుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇక ఈ యొక్క ఉద్యోగం సాధించడానికి నా వెన్నంటూ ఉండి నా ఊరి యొక్క ఉద్యోగానికి కృషి చేసినటువంటి మా తల్లిదండ్రులు అందరికీ కృతజ్ఞతను. మా నాన్న యొక్క పట్టుదలనే నన్ను ఇంతటి వాడిని చేసింది ఈరోజు. అందుకే మా నాన్నకు, మా అమ్మకు పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఇక మా ఇంటి విషయానికి వస్తే మా ఇంట్లో నేను పెద్దవాడిని, మాకు 3 చెల్లెళ్ళు, అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. మా చిన్న చెల్లి హోమియోపతి డాక్టర్ పూర్తి చేసింది. ఇక మిగిలింది నేను కూడా మా ఇంట్లో ఉద్యోగం సాధించాను. కానీ మిగతా 2 చెల్లెళ్ళు మాత్రం ఇక వాళ్ళు చదువుకున్నారు కానీ ప్రజెంట్ ఉద్యోగం రాలేదు. ఇక మా చిన్న చెల్లి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంది. ప్రైవేట్ ఉద్యోగము హోమియోపతి హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ ఉంది. నా పేరు రాముడు, అది తుర్కోన్పల్లి విలేజ్, గద్వాల్ మండల్. నా స్టడీ వచ్చేసి ఎంఏ బీఈడి. 2008లో నేను సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి షాద్నగర్ సర్కిల్ ఆఫీసు, సెకండ్ పోస్టింగ్ దరూరు. ప్రస్తుతం నేను ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నా. నాకు మా విలేజ్లో టోటల్గా వచ్చేసి ప్రతి ఇంటిలో మినిమం బీఈడి, పీజీ క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉన్నారు. ఉద్యోగంలో ఈ జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది తుర్కోన్పల్లి విలేజ్. ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ ప్లేస్ మాదే ఉంది ఇప్పటివరకు. గ్రామంలో ఆల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే యువత కూడా గద్వాల్ టౌన్ దగ్గర ఉండడం వల్ల మాకు ఈ అందరికీ స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకొని అందరూ పోటీపడి చదివి ఉద్యోగాలు సంపాదించడం జరుగుతుంది. మా గ్రామంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడు పత్తి అనేది ఎవరు వేయరు. ఇక్కడ ఏమైనా వ్యవసాయం చేయాలి, వ్యవసాయ రంగం మీద ఆధారపడే కుటుంబాలే మొత్తం ఉన్నాయి. అయినా ప్రతి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చదివించడం జరుగుతుంది. రీసెంట్గా డిఎస్సిలో 3కి ఎస్జిటి పోస్టులు రావడం జరిగినది మా విలేజ్ నుంచి. అలాగే గ్రూప్ 1లో కూడా మా సిస్టర్ అవుతుంది అమ్మాయి, ఆమెకి 438 మార్కులు వచ్చినాయి. ఈ మళ్ళీ నోటిఫికేషన్లు వస్తే అందరూ ఉద్యోగాలు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.